రక్షాబంధన్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రాఖీ పండుగ జరుపుకుంటున్న అన్నా చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళందరికీ కూడా మరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాఖీ పండుగ అంటే ఒక భరోసా, ఒక అన్న కానీ తమ్ముడు కానీ మరి అక్కకు చెల్లెకు ఇచ్చేటువంటి ఒక భరోసా, ఒక ఆత్మీయత, ఒక ప్రేమ, ఒక అనురాగం, ఒక గౌరవాన్ని పెంపొందించేటువంటి పండుగ రాఖీ పండుగ. మరి తండ్రి, ఒక అమ్మాయికి ముందు తండ్రి సపోర్ట్గా ఉంటాడు, కొంచెం పెద్ద అయినాక బ్రదర్స్ సపోర్ట్గా ఉంటారు, ఇంకా తర్వాత పెళ్ళైనాక భర్త సపోర్ట్గా ఉంటాడు, ఆ తర్వాత కొడుకు సపోర్ట్గా ఉంటాడు. అంటే ప్రతి స్త్రీ జీవితంలో మగవాడి భాగస్వామ్యం అంటూ 100% ఉంటుంది. మరి ఆ విధంగా ఉండడం వల్లనే మరి మహిళకు ఒక రక్షణ అనేది లైఫ్లో ఉంటుంది. ఆ రక్షణ ఉండాలి అని భావించి కట్టేదే ఈ రాఖీ పండుగ. మరి వాళ్ళ మీద భరోసా పెట్టి, అన్న నీకు రాఖీ కడుతున్నా, నువ్వు నాకు రక్షణగా ఉండాలి, తమ్ముడు నీకు రాఖీ కడుతున్నా, నాకు రక్షణగా ఉండాలి అని దీన్ని రక్షాబంధన్ అని కూడా మనం అంటాము. కాబట్టి ఈ యొక్క పండుగను జరుపుకుంటున్న, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా ప్రత్యేక రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రాఖీ పండుగ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని, మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో విలసిల్లాలని, ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రాఖీ కట్టి రావడం జరిగింది. వారికి కూడా మా ఆడబడుచులందరి దీవెన కూడా ఉంటుంది. వారి మంచి సుపరిపాలన అందించాలని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి వారికి శక్తిని, యుక్తిని ఇవ్వాలని, వారి ఆశీర్వాదం కూడా మా ఆడపడుచులందరి మీద కూడా ఉండాలి అని చెప్పి మరి కోరుకుంటూ మీ అందరికీ కూడా నేను రాఖీలు కట్టాను. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారికి కూడా ఎప్పటిలాగానే మూడోసారి ఈసారి రాఖీ కట్టి రావడం జరిగింది. కట్టినప్పుడల్లా కూడా అన్నకు, అన్న వాళ్ళ మనమడికి కూడా కడుతున్నాం 3 సంవత్సరాల నుంచి. ఈ రోజు కూడా అన్నకి, అన్న వాళ్ళ మనమడికి కూడా కట్టి వచ్చాము. మేము చాలా ప్రశాంత వాతావరణంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదాలు కూడా ఆడపడుచులకు ఉండాలి అని ఆటోమేటిక్ గా ఆయన అందరూ లేదండి. అందులో కొండా సురేఖ అనేది సపరేట్ చేయకండి, కొండా సురేఖ అని సపరేట్ చేయకండి. నేను అందరి ఆడబడుచులు ఉంటాను. అందరి ఆడబడుచులు అంటే గ్రామీణ ప్రాంతం నుంచి మొదలు పెడితే పై వరకు అందరికీ ఆయన ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను.